My dear students, welcome to my revision classes in Tally. ఈ రోజు మనం లెడ్జర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెడ్జర్, వై వీ హ్యావ్ టు క్రియేట్ లెడ్జర్ అనేది మనం చూద్దాం. టాలీలో మనం ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఫస్ట్ కంపల్సరీగా మనకు కావాల్సింది లెడ్జర్ అనేది కావాలండి. వితౌట్ హ్యావింగ్ ఎ లెడ్జర్ వీ కెనాట్ డూ ఎనీ ట్రయల్ బ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఏదైనా సరే. మనకి ఫస్ట్ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మనకి లెడ్జర్ అనేది కావాలండి. అకౌంటింగ్ టెర్మినాలజీలో లెడ్జర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ వేర్ వీ కెన్ డూ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, where we can find out the balances, how much is opening balance, how much is closing balance, and what are the transactions which were happened. అంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ఏదైనా ఒక హెడ్లో ఏవేమి ట్రాన్సాక్షన్స్ అయినాయో దాన్ని తెలుసుకోవడం కోసం మనం లెడ్జర్స్ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అకౌంట్ అనేది ఉందనుకోండి. డ్యూరింగ్ ద ఇయర్ వాట్ ఈస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్, హౌ మచ్ ఫర్నిచర్ వీ పర్చేజ్డ్, హౌ మచ్ ఫర్నిచర్ వీ సోల్డ్, డిప్రిషియేషన్ ఎంత, అవన్నీ తెలుసుకోవడం కోసం ఇలా మనం తయారు చేయొచ్చు అన్నమాట. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే, అది దేనికైనా కావచ్చు. అంటే టాలీలో ఫస్ట్ మనం ఏది చేయాలన్నా కంపెనీ క్రియేషన్ తర్వాత వెరీ సెకండ్ స్టెప్ ఈజ్ లెడ్జర్ క్రియేషన్ అనమాట. టాలీలో 2 kinds ఆఫ్ లెడ్జర్ క్రియేషన్స్ ఉంటాయండి. ఒకటి సింగిల్ లెడ్జర్ క్రియేషన్, రెండోది మల్టిపుల్ లెడ్జర్ క్రియేషన్. నేను మీకు చూపించేస్తాను ఈరోజు, ఇంకా టైం వేస్ట్ ఎందుకండి. సో మనకి అకౌంటింగ్ ఇన్ఫో అని చెప్పి ఉంటుందండి. చూడండి, అక్కడ అకౌంటింగ్ ఇన్ఫో ఉందా, అక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ చేయండి, మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఎగ్జామ్లో మీరు ఈ స్క్రీన్స్ కూడా డ్రా చేయాలండి, మర్చిపోవద్దు. వెళ్ళిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళండి. సింగిల్ అయితే క్రియేట్ తీసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ తెలుసుకోవాలండి మనకి, ఫర్నిచర్. సో మీ అందరికి తెలుసండి, ఫర్నిచర్ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్ అన్నమాట. అలాగే గుడ్ విల్ అనేది ఉందనుకోండి. సో గుడ్ విల్ అనేది ఇది కూడా ఫిక్స్డ్ అసెట్గా మనం తీసుకోవచ్చు, లేదా ఇంటాంజిబుల్ అసెట్. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ ఏందో చూద్దామండి. ఇంటాంజిబుల్ అసెట్ లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకోవచ్చు. ఎస్, గుడ్ విల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫిక్స్డ్ అసెట్ అనమాట. చూడండి, చక్కగా ఇలా తీసేసుకోవచ్చు మనం. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మనం చూపించుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోతే చూపించాల్సినటువంటి అవసరం అనేది లేదండి. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000 ఉందనుకోండి, 10,000 అలా చూపించండి. సో నేచర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్స్ అనేవి అండర్ అని అడుగుతుంది, చూసారండి. ఎవ్రీ లెడ్జర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ అండి. సో ఇక్కడ ఈ అండర్ ద గ్రూప్ అని అడుగుతుంది అనమాట. అది మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అది ఒక ఐటెం బ్యాలెన్స్ షీట్లో వస్తే బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ ఉంటుంది, లేకపోతే P&L అకౌంట్లో వచ్చి P&L అకౌంట్లో ఉంటాయి. అలాగే మల్టిపుల్లోకి వచ్చామనుకోండి. మల్టిపుల్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ ఆప్షన్ తీసుకోండి. అండర్ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి, మర్చిపోకండి. అండర్ ఆల్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీటింగ్ ఎక్స్పెన్సెస్ అని కొట్టినానండి. మీటింగ్ ఎక్స్పెన్సెస్ నాకు తెలుసండి. మీటింగ్ ఎక్స్పెన్స్ అనేది ప్రాఫిట్ లాస్ అకౌంట్లో వస్తుంది కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత కొంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసేయండి. అట్లా ఒక బిల్లు కూడా జనరేట్ అయిపోద్దండి మంచిగా మనకి. మీటింగ్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనండి. ఇలా గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. ఇట్లా తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అండి, సేవ్ చేసుకోవాలంటే Ctrl+A ప్రెస్ చేయండి. సేవ్ అయిపోయిందండి. మీరు క్రియేట్ చేసినవి డిస్ప్లేలోకి వెళ్ళాలనుకోండి, సింగిల్లోనైతే డిస్ప్లే ఆప్షన్ తీసుకోండి. అన్నీ కూడా లెడ్జర్స్ అన్ని డిస్ప్లే అయిపోతుంటే చక్కగా మీకు ఆల్రెడీ డిస్ప్లేలో చూసుకోండి. ఇవి తప్ప వేరేవి క్రియేట్ చేయండి. బై డిఫాల్ట్గా మనకి 2 లెడ్జర్ అకౌంట్స్ ఆల్రెడీ ఉంటాయండి మనకి. ఆ 2 మీరు క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి లెడ్జర్ అకౌంట్స్ ఏంటంటే, ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది ప్రాఫిట్ లాస్ అకౌంట్. ఈ 2 కూడా మీరు అసలు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఆ 2 బై డిఫాల్ట్ ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో నో నీడ్ ఫర్ యూ టు క్రియేట్ దోస్ 2 అకౌంట్స్ అమ్మ, అది గుర్తుపెట్టుకోండి మీరు. అది ఆ 2 అసలు మీరు క్రియేట్ చేసినటువంటి అవసరమే లేదనమాట. దెన్ ఏదైనా లెడ్జర్లో మీరు క్రియేట్ చేసినప్పుడు మిస్టేక్ వచ్చిందనుకోండి, ఆల్ట్ ఆప్షన్ తీసుకోండి. ఆల్ట్ చక్కగా ఓకే అండి. ఆల్ట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండి. హౌ టు ఆల్ట్ ఏ లెడ్జర్. చూడండి, ఫర్నిచర్ అకౌంట్లో ఏమన్నా నేను రాంగ్ కొట్టాను అనుకోండి, ఆల్ట్ చేసుకుంటాను అనమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ నేను 20,000 ఇచ్చాను. ఐ వాంట్ చేంజ్ ఇట్ యాజ్ 25,000 అండి. నేను ఇప్పుడు అక్కడ చూడండి, చక్కగా 25,000 ఎంటర్ చేస్తాను.
25,000 చూసారండి. ఇట్లా ఆల్ట్ అయిపోయిందండి. నేను చూసాను అసలు 25,000 పడిందా లేదు. ఇక చూడండి 25,000 పడింది. సో ఏదైనా లెడ్జర్ నుంచి బయటకు వచ్చారంటే ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే హ్యాపీగా బయటకు వచ్చేస్తారండి. ఓకే, ఎస్కేప్ కీ ఎక్కువ యూజ్ చేసుకోండి. ఆల్ట్ తర్వాత హౌ టు డిలీట్ లెడ్జర్ అని చెప్పి మొన్న ఒక క్వశ్చన్ వచ్చిందండి ఎగ్జామ్లో. హౌ టు డిలీట్ లెడ్జర్ అనేది కొంచెం మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆల్ట్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అనేది చూడండి, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను దీన్ని డిలీట్ చేయాలంటే ఆల్ట్ డి అనే ఆప్షన్ యూజ్ చేయండి. ఆల్ట్ డి. సో ఆల్ట్ డి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ వాంట్ టు డిలీట్ అని చెప్పి ఎస్ అన్నారు అనుకోండి, ఇంకా ఎలక్ట్రిసిటీ కనబడదు చూడండి, పర్మనెంట్గా డిలీట్ అయిపోతుందండి. సో మై డియర్ స్టూడెంట్స్, తెలుసుకున్నారు కదా, లెడ్జర్ క్రియేషన్ అనేది 2 వేస్లో చేయొచ్చు. ఒకటి సింగిల్ లెడ్జర్ అండ్ మల్టిపుల్ లెడ్జర్. ఒక్కొక్క లెడ్జర్ని ఇండివిజువల్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడాన్ని సింగిల్ లెడ్జర్ అంటున్నాం. అన్ని లెడ్జర్స్ని ఎట్ ఏ టైం మనం క్రియేట్ చేయడాన్ని మల్టిపుల్ లెడ్జర్స్ అంటున్నాం. పాత్ వచ్చేసి మెయిన్ మెనూ, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, క్రియేట్ కదండి. సింగిల్ అయితే సింగిల్, మల్టిపుల్ అయితే మల్టిపుల్. ఎగ్జామ్లో పాత్ రాయాలి, స్క్రీన్స్ డ్రా చేయాలి. వాట్ ఈజ్ లెడ్జర్ డెఫినేషన్ ఇవ్వండి. లెడ్జర్ ఈజ్ సెట్ టు బి a collection of accounts where transactions can be recorded in the accounts. With the help of that, you will be able to find out what is the opening balance and what is the closing balance, how much is carry forward to balance sheet and all. It will show the ledger accounts అన్నమాట. సో టాలీలో మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిందే కంపెనీ క్రియేషన్ తర్వాత లెడ్జర్ క్రియేషన్ చేయాలి. అనొచ్చు, సార్ లెడ్జర్ క్రియేషన్ నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి. సో ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు అనుకోండి, ఎంట్రీ మీ మైండ్కి వచ్చేస్తుంది, క్యాష్ అకౌంట్ యాడ్ టు క్యాపిటల్ అకౌంట్స్. సో క్యాష్ అనేది ఆల్రెడీ ఉంటుంది, మరి ఇంకేది కావాలి మీకు, క్యాపిటల్ అకౌంట్ కావాలన్నమాట. చూసుకోండి, ఒకవేళ క్యాపిటల్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఉందనుకోండి, మీరు క్రియేట్ చేయకండి. ఆల్రెడీ ఉందంటే మీరు మొన్న ప్రోగ్రామ్ చేస్తుంటే క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ ఉందేమో చూడండి, క్యాపిటల్ అకౌంట్ అనేది లేదు కదా, లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలి. సెకండ్దే క్యాపిటల్ అకౌంట్ ఉంది చూడండి, ఆల్రెడీ ఉంది. ఉన్న అకౌంట్ని మీరు మళ్ళీ క్రియేట్ చేశారనుకోండి, అది డూప్లికేట్ ఎంట్రీ అని చూపిస్తుంది. అంటే ఉన్నది మళ్ళీ క్రియేట్ చేయొద్దు. హోప్ మై డియర్ స్టూడెంట్స్ రివిజన్ క్లాసెస్లో యూజ్ చేసుకోండి అమ్మా. నేను షట్ కంపెనీ, ఆల్ట్ కంపెనీ, డిలీట్ కంపెనీ అని చెప్పాను. ఈరోజు లెడ్జర్ చెప్తున్నాను. సిస్టమేటిక్ వేలో ఒక 21 days పాటు రివిజన్ చేయిస్తాను నేను. ఇది 2nd class అయిపోయింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మ. మేక్ యూజ్ ఆఫ్ ద క్లాసెస్. థ్యాంక్ యూ.